హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి కడప స్పెషల్ అయిన ఎర్రకారం చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కాస్త వేడిన తర్వాత ఒక 10-15 ఎండుమిర్చి వేసుకొని మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ కారం అనేవి కొంచెం తక్కువగా ఉండేవి వేసుకోండి. ఇవి కాస్త మెత్తబడిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్. ఇప్పుడు ముందుగా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని ఇవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ పోపు అనేది మంచిగా వేగితే ఈ చట్నీకి చాలా అంటే చాలా బాగుండిద్ది. పోపు మాడిపోకుండా చూసుకోండి. అదేవిధంగా ఒక ఎండుమిర్చి, అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపు అనేది మంచిగా వేగిపోయిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా కడప స్పెషల్ అయిన ఎర్రకారం చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ, దోశ, పొంగనాలు, వడ అన్నిట్లోకి చాలా అంటే చాలా బాగుండిద్ది. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.